బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అక్రమంగా తరలిస్తున్న గంజాయిని లక్ష్మీదేవిపల్లి పోలీసులు పట్టుకున్నట్లు కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్ తెలిపారు. గురువారం లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను ఆయన వెల్లడించారు. గురువారం లక్ష్మీదేవిపల్లి పోలీసులు రేగళ్ల క్రాస్ రోడ్ వద్ద వెహికల్స్ తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక లారీలో 1.62 కోట్లు విలువ చేసి 650 కిలోల గంజాయి పట్టుబడింది. లారీని సీజ్ చేసి డ్రైవర్ క్లీనర్ ను అదుపులోకి తీసుకుని విచారించారు. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన డ్రైవర్ సుందర్ రామ్ క్లీనర్ సురేష్ తో కలిసి మూంగ్దాల్ లారీ లోడ్ తో రాజస్థాన్ నుంచి రాజమండ్రికి గత నెల 28న వచ్చారు. గురువారం తిరుగు ప్రయాణమయ్యారు. రాజస్థాన్ కి చెందిన ఓం ప్రకాష్ సూచన మేరకు చింతూరు వద్ద గంజాని లోడ్ చేసుకుని తీసుకొచ్చినట్లు తేలింది. ఓం ప్రకాష్ తో పాటు సుందర్ రామ్, సురేష్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓం ప్రకాష్ పరారీలో ఉన్నారని డీఎస్పీ తెలిపారు. అంశానికి సంబంధించిన సమాచారం భద్రాద్రి ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి అప్డేట్స్ ఏంటి శ్రీనివాస్? థ్యాంక్ యూ ప్రియా. నిన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్ల క్రాస్ రోడ్డు వద్ద ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ నుంచి అక్రమంగా తరలిస్తున్నటువంటి 650 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ యొక్క లారీ రాజస్థాన్ రాష్ట్రం బికనేర్ జిల్లాకు చెందినటువంటి ఓం ప్రకాష్ అనే ఆ యొక్క వ్యాపారి ఎవరైతే ఉన్నారో మూంగ్దాలు లోడ్ ని ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రికి ఈ యొక్క లోడ్ ను పంపించి ఆ యొక్క లారీని మళ్ళీ రిటర్న్ లో వచ్చేటప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని చింతూరు ప్రాంతానికి చెందినటువంటి అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఫోన్ చేయండి, నేను అక్కడ ఇద్దరు వ్యక్తులు వచ్చి గంజాయి లోడ్ చేస్తారని చెప్పేసి ఈ యొక్క ఓం ప్రకాష్ వ్యాపారి ఎవరైతే ఉన్నారో ఈ యొక్క లారీ డ్రైవరు కి ఇచ్చినటువంటి సమాచారం మేరకు అక్కడ చింతూరులో 3వ తారీఖున ఈ యొక్క గంజాయి లోడ్ చేసుకొని 4వ తారీఖు తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మీద నుంచి రాజస్థాన్ కి తిరుగు ప్రయాణమైనటువంటి నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు అంటే తెలంగాణలో మత్తు పదార్థాలు ఎక్కడ కనిపించొద్దు నాకు, అలాగే ఎంతటి వారైనా కూడా వారిని వదిలిపెట్టొద్దు అని ఇచ్చిన ఆదేశాల మేరకు అలర్ట్ అయినటువంటి ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇతర శాఖలు కావచ్చు, ఆ యొక్క సంబంధించినటువంటి అధికారులు ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సమీపంలో ఉన్నటువంటి లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్ల క్రాస్ రోడ్డు వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా గురువారం రోజు ఈ యొక్క లారీ పట్టుబట్టడం జరిగింది. ఈ యొక్క లారీలో 1,65,00,000 విలువైనటువంటి 650 కేజీల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నడం జరిగింది. ఈ యొక్క ఇంకొక ఇద్దరు వ్యక్తులను కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పేసి కూడా డిఎస్పీ రెహమాన్ తెలియజేయడం జరిగింది. ప్రియా, నుండి ఇలా గంజాయి తరలిస్తూ వస్తున్నారు. అండ్ అలాగే ఇందులో ఓం ప్రకాష్ కాకుండా ఇంకెవరెవరి ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు? ఈ రాజస్థాన్ రాష్ట్రము నాగూర్ జిల్లా అలాయి గ్రామానికి చెందినటువంటి లారీ డ్రైవరు, అలాగే క్లీనర్ సురేష్, లారీ డ్రైవర్ వచ్చేసి సుందర్ రామ్, క్లీనర్ వచ్చేసి సురేష్, వీరిని అదుపులోకి తీసుకొని కోర్టుకు కూడా పంపించడం జరిగింది.
దీనిలో చింతూరుకు చెందినటువంటి ఒక ఇద్దరు వ్యక్తులు అనుమానితులు ఉన్నారు. వారిని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని కూడా డిఎస్పీ రెహమాన్ తెలియజేయడం జరిగింది. ప్రియా శ్రీనివాస్, ఇప్పుడు చూసుకుంటే ఏ సమయాలలో లారీలో లోడ్ ని ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతోంది? అంటే పట్టుబడ్డప్పుడు సమయం రాత్రి వేళ, సాయంకాలం వేళ, అంటే సుమారు ఏ సమయంలో వాళ్ళు తరలిస్తున్నారు? అంటే గురువారం ఉదయము మధ్యాహ్నం సమయంలో అంటే 10-11 సమయాల్లో ఈ యొక్క వాహనాలు తనిఖీ చేస్తున్నటువంటి పోలీస్ సిబ్బందికి ఈ యొక్క లారీ మీద అనుమానం వచ్చి పూర్తిగా వారి యొక్క పద్ధతిలో తనిఖీ చేసిన నేపథ్యంలో ఈ యొక్క ఎండు గంజాయి ప్యాకెట్లు వాటిని భద్రంగా వాటిని వాసన రాకుండా ప్యాకింగ్ చేసినటువంటి పొట్లాలు ఏవైతే ఉన్నాయో వాటిని కనుగొనడం జరిగింది. ఈ యొక్క వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో నిన్న ఉదయం 10-11 సమయాల్లో పట్టుబట్టడం జరిగింది. ప్రియా. శ్రీనివాస్, థ్యాంక్ యూ. నుంచి మూంగాల్ లోడ్తో రాజమండ్రి వచ్చింది. అక్కడి నుంచి మూంగాల్కి దాల్ లోడ్ ఉంటుంది కదా, మూంగాల్ లోడ్తో రాజమండ్రి వచ్చి అక్కడి నుంచి చింతూరు పోయింది. ఈ నేరస్తుడు ఫస్ట్ సుందరరామన్ ఒకతను రాజస్థాను, సురేష్ సుందరరామన్ ఆయన లారీ డ్రైవరు, ఈ సుందరరామ్ లారీ డ్రైవర్ ఓనరు, అదేవిధంగా సురేష్ అనే వ్యక్తి క్లీనర్. వీళ్ళకి ఈ దాలేసి పంపించి అక్కడ అన్లోడ్ అయిన తర్వాత మీరు చింతూరు వెళ్ళండి, ఆ చింతూరు ఏరియాలో రోడ్ ప్రక్క ఒక వ్యక్తి కలుస్తారు, మీకు ఫోన్ చేసి చెప్తాను, వాళ్ళు మీకు గంజా వేసి పంపిస్తారు, వచ్చిన తర్వాత పెద్ద మొత్తం డబ్బులు ఇస్తామని చెప్తే ఈ లారీ ఓనరు ఈ క్లీనర్ కలిపి చింతూరు ఏరియా వెళ్తారు. అక్కడ ఈ గంజా ఇచ్చే వ్యక్తులు ఒక 2 రోజులు వీళ్ళకి దొరకకపోతే దాని కోసం 2 days వెయిట్ చేసిన తర్వాత నిన్న రాత్రి ఆ ఓం ప్రకాష్ అసలు ఎవరైతే గంజాయి తెమ్మనో రాజస్థాన్ అతను ఏం చేస్తారంటే కాంటాక్ట్ చేసి పలానాళ్ళు వచ్చి మీ దగ్గర ఇద్దరు వస్తారు, ఆ ఇద్దరు వ్యక్తులు మీకు గంజాయి ఇస్తారు. చింతూరు దాటిన తర్వాత అడవిలో అంటే ఒరిస్సా బోర్డర్ ఉంటుంది, అడవిలో వీళ్ళకి 6 క్వింటాల 50 కేజీల గంజాయి బ్యాగులు, ఆ యూరియా బస్తాలు వేసిన బ్యాగులు ప్యాక్ చేసి దాంట్లో లారీలు వేస్తారు. ఆ లారీలు వేసి వెళ్ళిపోమని చెప్తే అది తీసుకొని వస్తుంది. దారిలో వెహికల్ చెక్కింగ్లో